ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ప్రజలకు చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. కానీ అధికారంలోకి వచ్చాక కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రజలపై అధిక భారం మోపుతున్నారని మండిపడ్డారు. డిసెంబర్లో విద్యుత్ ఛార్జీలు 9,000 కోట్ల రూపాయలు పెంచారని వెల్లడించారు. రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరిగిపోయి విద్యుత్ ఛార్జీల భారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు ప్రజల తరపున పోరాడతామన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎలక్షన్లలో ప్రతి మీటింగ్లో పులివెందుల మీటింగ్ కావచ్చు, కర్నూలు కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఎలక్షన్లకు ముందు ప్రతి మీటింగ్లోనే కాదు, మీటింగ్లో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పినారు. మీటింగ్లోనే కాదు, వాళ్ళు పెట్టుకునేటువంటి మహానాడులో కూడా మనం అధికారంలోకి వస్తే రాబోయే 5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పారు. వాళ్ళు ఇంటర్నల్గా పెట్టుకునే టెలికాన్ఫరెన్స్లలో కూడా కరెంటు ఛార్జీలు పెంచామని వాళ్ళ కార్యకర్తలను కూడా మభ్యపెట్టారు. ఇట్లా 5 సంవత్సరాల వరకు కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పి ఈరోజు ఒక్కసారిగా నవంబర్లో 6,72,000 కోట్లు, అలాగే డిసెంబర్లో 9,000 కోట్లు, 9,412 కోట్లు, అంటే ఇన్ని కోట్ల రూపాయలు తన అధికారంలోకి వచ్చి 6 నెలల లోపలనే పెంచే స్థితికి వచ్చాడంటే రాబోయే 5 సంవత్సరాలలో ఎన్ని రేట్లు పెరుగుతుంది ఇది అనేది ప్రజలు భయపడేటువంటి పరిస్థితి. ఆయన పరిపాలన వచ్చిన తర్వాత 6 నెలలు తిరగక ముందే 2 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడము, సుమారుగా ప్రజలపైన భారం, స్టేట్ వైడ్గా ప్రజలపైన భారము సుమారుగా 15,000 కోట్ల పైగానే ఈరోజు మన కళ్ళెదురుగా కనపడుతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మరి నిత్యావసర ధరలు అయితే ఇంకా విపరీతంగా ఏ విధంగా పెరిగినాయో అందరికీ కూడా తెలుసు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మరి ఏదో అందరూ కూడా ప్రజలు 2వ సారి మోసపోయినారు. 2014లో మోసపోయినారు. కానీ ఏదోలే లాస్ట్ స్టేజ్ చంద్రబాబు నాయుడు గారిది పెద్ద వయసు కదా, ఏదో 2వ సారి అయినా ముచ్చటగా అందరు రాష్ట్రాన్ని నేను ఏదో సంపద సృష్టిస్తా, ఆ విధంగా కూడా నేను తీసుకొని వస్తాయి పథకాలు, సూపర్ 6 ఇవి అలవి కానివి ఆయన చెప్పినవి. కానీ అందరికీ కూడా ఒక ఆలోచన తెప్పించినాడు. నేను సంపద సృష్టిస్తా, నేను ఖచ్చితంగా చేస్తా, అమలు చేస్తా అని చెప్పేసి ప్రతి ఒక్కటికి కూడా నమ్మించే విధంగా కూడా కుటుంబ ప్రభుత్వం చేసింది. సరే అని చెప్పేసి గద్దె ఎక్కిన తర్వాత, ఆయన కుర్చీ వచ్చిన తర్వాత అన్నీ కూడా సూపర్ 6 ప్రజలకు అందించడం కాదు, కానీ ప్రజలకు భారం మోపుకుంటూ ప్రజలకి మళ్ళా కూడా యూజర్ ఛార్జీలు కూడా మోపుతూ ఈరోజు పరిపాలన సాగించే విధంగా ఈరోజు చేస్తున్నాడు.